ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నిన్న ఫస్ట్ బడ్జెట్ పెట్టడం జరిగింది. దాంట్లో మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకి అవకాశం వస్తే ఈరోజు ఆర్లగడ్డ సమస్యల గురించి ఒకటి కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం. డెవలప్మెంట్ గురించి కానీ ఆర్లగడ్డలో కావాల్సిన జరుగుతున్న విషయాల మీద కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా మేము ఎక్స్పెక్ట్ చేసినాం, మొదటి రోజు ఆమె ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ అది ఇదని మాట్లాడేసి సరే, తర్వాత రెండో రోజన్నా ఆర్లగడ్డలో జరుగుతున్న సమస్యల గురించి రైతుల గురించి ఏదైనా మాట్లాడుతుంది అండ్ ఒక పక్క రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఏదైనా చెప్తుందని చెప్పి అనుకున్నాం. కానీ ఆమె రెండో రోజు మాట్లాడిన ఇష్యూ ఈరోజు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న ఆన్లైన్ మోసాల గురించి మాట్లాడడం జరిగింది. నేను సూటిగా ఆమెను ఒకటి అడుగుతున్నా, ఈరోజు నువ్వేనమ్మా టాపిక్ గురించి మాట్లాడాల్సింది? ఒకసారి నీ ఎలక్షన్ అఫిడవిట్ చూసుకో, నీ మీద ఆ రకమైన కేసులు ఎన్ని ఉన్నాయో. ఈరోజు రాష్ట్రంలో దేశంలో దాని గురించి తర్వాత పక్కన పెడదాం. ఆర్లగడ్డలో జరుగుతున్న ఆఫ్లైన్ మోసాలు ఒకటా రెండా? ఈరోజు చూస్తే ఆర్లగడ్డలో ప్రతి ఒక్కటి దోపిడీ అయిపోయింది. ముఖ్యంగా ప్రతి ఒక్కటి కూడా నీ పేరు చెప్పే చేస్తున్నారు. నీకు తెలుసో తెలీదో నువ్వేమో అడగపోయి నీతిమంతురాల్లాగా ప్రతివతలాగా నువ్వు మాట్లాడుతున్నావు. ఏమని? మేము ఇట్లాంటి దొంగతనాలు చేస్తున్నారు, అవి చేస్తున్నారని. కానీ ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కటి ఒక పక్క ఈరోజు శిల్పకళ వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుండి ఎన్ని డబ్బులు వసూలు చేయడం. ఒక బండ రాయి ఒక రాయి వాళ్ళు మలచాలంటే వాళ్ళకి ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి. అదేవిధంగా పూల అంగడి వాళ్ళ దగ్గర, చెప్పుల షాప్ వాళ్ళ దగ్గర, ఫర్టిలైజర్ షాప్ వాళ్ళని వదిలిపెట్టట్లేదు. ఈరోజు ఫర్టిలైజర్స్, నీళ్ళ మందులు, బయో ఫర్టిలైజర్స్ అమ్మాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు. బినామీ కంపెనీలు, పిఆర్ అంట, పిఆర్ ఏదో సమ్ కంపెనీ పేరు పెట్టి ఇలాంటి బయో ఫర్టిలైజర్స్ అమ్మాలి. ఖచ్చితంగా షాప్ వాళ్ళు అమ్మకపోతే వాళ్ళని ఏదో ఒక విధంగా అధికారులతో పెట్టి సీజ్ చేయించే విధంగా చేస్తున్నారు. అండ్ కొత్తగా ఇంకొక దందా మొదలు పెట్టినారు. నువ్వు ఈ 15 రోజులు నువ్వు లేనట్టున్నావు అమ్మ. ఇక్కడ ఆర్టీసీ బస్సులు హైయర్ టెండర్ వాడుకున్న వాళ్ళని పిలిచి మాకు మీ లాభాల్లో 18% మాకు వాటా ఇవ్వాలి, మాకు ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్కి 18% లాభాలు మీరు మాకు ఇవ్వాలి. ఏంది? ఆల్రెడీ ఆర్టీసీయే నష్టాల్లో నడుస్తుంది. ఈరోజు వాళ్ళని పిలిపించి, ఆర్టీసీ హైయర్ బస్సు వాళ్ళని పిలిపించి మీరు మాకు ఇంత కట్టాలి, కట్టకపోతే మీ బస్సులు ఎలా తిరుగుతాయి అనేది ఒక బెదిరింపు. తర్వాత బట్టల షాప్ వాళ్ళని, కొంతమంది బట్టల షాప్ వాళ్ళని పిలిచి నీకు ఇంత జరుగుతుంది, నీకు దాంట్లో నువ్వు ఇంత మాకు కట్టాలి. ఏందమ్మా ఇది? అసలు నీకు తెలుస్తుందా? ఇవన్నీ జరిగేది నీ కాంపౌండ్లోనే. కొంతమంది ఎదవలు దున్నపోతులు ఉన్నట్టు మేపుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు ఈ పనులని. నీకు తెలుసా ఇవన్నీ? దీనిల గురించి మాట్లాడు. ఒకవేళ తెలిస్తే అసెంబ్లీలో దీనిల గురించి మాట్లాడు. ఈరోజు ప్రతి ఒక్కటి ఎవరినే కానీ ఎంప్లాయీస్ని ఈరోజు చూడండి, మీ కాంపౌండ్లో కొంతమంది నీ పేరు చెప్పి మున్సిపల్ ఎంప్లాయీస్ గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తూ 15 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్న ఎంప్లాయీస్ని ఈరోజు మీరు కొనసాగాలంటే మాకు 2 లక్షలు డబ్బులు కట్టాలి, లేకపోతే అఖిలమ్మ భార్గవన్న తీసేయమన్నారు మేము. ఇలాంటి పరిస్థితి. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే నీకు కనపడట్లేదమ్మా? ఆన్లైన్ మోసాలే మీకు కనపడుతున్నాయా? మీ పేర్లు చెప్పి డబ్బులు లాక్కుండే పరిస్థితులు. కమిషన్ అని ఈరోజు మీ తెలుగుదేశం సంబంధించిన నాయకుడే ఒక అతను, అవోబిలంకి చెందిన అతను లబోదిబో అని కొట్టుకుంటున్నాడు. ఏమని? అన్నా మేము 5% కమిషన్ ఇచ్చి వర్క్ తెచ్చుకున్నాము, తెచ్చుకున్న తర్వాత కంకర ఇసుక తోలి వర్క్ స్టార్ట్ చేస్తుంటే వాళ్ళే పోలీసులకు చెప్పి పట్టిస్తారు, పోలీసులు చెప్తారు మాకు వాళ్ళే పట్టుకోమన్నారని.
ఏంద్రా అని అడిగితే పోయి వాళ్ళని మళ్ళీ అవే ఇసుకకి కంకరకి మళ్ళీ డబ్బులు కట్టాలి, మాకు 10% మాకు డబ్బులు ఇవ్వాలి, 8,000 కంకర టిప్పర్కి డబ్బులు ఇవ్వాలంట. ఇదేం కర్మరా బాబు అనే పరిస్థితికి వాళ్ళు తెలుగుదేశం నాయకులే వచ్చినారు. ఇది ఆమె దృష్టికి పోవట్లేదా? ఇలాంటి అక్రమ వసూళ్ళు 1 కాదు 2 కాదు, చెప్పుకుంటూ పోతే సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఆర్లగడ్డ జనాలందరూ కూడా ఏదే కానీ వదిలిపెట్టట్లేదు. ఆఖరికి ఇంకా కోళ్ళు అయిపోయినాయి, కోళ్ళ పెంట మీద కూడా వచ్చి పడినారు. ఇప్పుడు దాని వేస్టేజ్ కూడా వదిలిపెట్టట్లేదంట. ఇంత దిక్కుమాలిన పరిస్థితికి ఆర్లగడ్డ నియోజకవర్గాన్ని తీసుకొస్తారని కల్లో కూడా ఊహించలేదు. మళ్ళీ 3వ రోజు అవకాశం వచ్చింది ఆమెకి. సరే 2వ రోజు ఏమన్నా మాట్లాడుతుందా అని చూసినాం, మాట్లాడలే. ఆర్లగడ్డ ప్రజలని పక్కన పెట్టింది. ఈరోజు ఎన్ని సమస్యలు లేవండి. రైతులకు చూడండి ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు. ఈరోజు వరి పంట పరిస్థితి ఎక్కడ చూసినా వరి పంట కింద పడిపోయి ఈరోజు రైతులు లబోదిబో అని కొట్టుకుంటున్నారు. ఎక్కడైనా వచ్చి చూసినారా? చూడలేదు. దాని గురించి పట్టించుకునేది లేదు. గతంలో రైతులు కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ఉండేవి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఈరోజు ఎక్కడున్నాయి? ఎవరు కొనుగోలు చేస్తున్నారు? వరి రేట్ ఈరోజు చూడండి 1,300, 1,250 రూపాయలకి అడిగే పరిస్థితికి దళారులు వచ్చినారు. దీనిని కట్టడి చేసే పరిస్థితి లేదు. రైతులకి మద్దతు ధర ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడైనా కొనుగోలు చేస్తున్నారా? ఎక్కడే కానీ లేదు. దానిల మీద అసెంబ్లీలో మాట్లాడచ్చు కదమ్మా నువ్వు. దానిల మీద ఎటువంటి ఇది ఉండదు. ఒక పక్క ఎరువులు గతంలో ఈరోజు 2020 1,100-1,200 రూపాయల లోపల ఉండేది, ఈరోజు 1,300 రూపాయలు అయ్యింది. దాని మీద ప్రస్తావించవచ్చు కదా రేట్లు పెరుగుతున్నాయని. ఇంకో పక్క బాదుడులాగా కరెంటు బిల్లు బాదుడు మొదలైంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా దగ్గర పెట్టుకొని పని చేసుకోండి. మీ పనులు మీరు చేసుకోండి. అధికారం ఉంది, మీ అధికారంలో కాంట్రాక్టులు తీసుకొని బతకండి. ప్రజల మీద పడి ఎవరైనా దోచుకోమని చెప్పేది మిమ్మల్ని? ఒక పక్క ఈరోజు బెల్ట్ షాపులు ఎక్కడే కానీ బెల్ట్ షాపులు లేవన్నారు. ఈరోజు ప్రతి గ్రామంలో బెల్ట్ మద్యం, ఎక్కడికి పోయినా ప్రతి ఇంటి పక్కన ఇళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏం చేస్తున్నారు? దీని మీద మాట్లాడమ్మా నువ్వు అసెంబ్లీలో. ఇలాంటి అరాచకాల మీద కల్తీ మందు ఈరోజు ఆర్లగడ్డ టౌన్లో పాత బస్ స్టాండ్ ఏరియాలో కల్తీ మందు సీసాలు తీసి కల్తీ నీళ్లు పోసి అమ్ముతున్నారని లబోదీబో కొట్టుకుంటున్నారు. ఏంది ఇది? ఓ మద్యం, నాణ్యమైన మద్యం అన్నారు. ఎక్కడ నాణ్యమైన మద్యం? ఎక్కడ చూసినా సీసాలు ఇప్పడం, కల్తీ మందు చేయడం, పంపించడం. బయట నుండి దొంగ మందు తీసుకొచ్చి స్టాక్ తీసుకొచ్చి అమ్మడం. దొన్నిపాడు మండలంలో అయితే ఎంత దారుణంగా తయారైందంటే కొంతమంది వైన్ షాప్ ఓనర్ల పేర్లు చెప్పుకుంటూ బయట నుండి తీసుకొచ్చి కల్తీ మందు అమ్ముతున్నారు. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే. ఈరోజు గ్రామంలో గొడవలు జరుగుతున్నాయంటే కారణం బెల్ట్ షాప్. ఎక్కడ పడితే ఎనీ టైం మద్యం అవైలబిలిటీ అయిపోయింది. ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాను నేను, మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా ప్రశ్నించండి. ఈరోజు చాలామంది ప్రశ్నించడం మొదలుపెట్టినారు. మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం అండగా ఉంటాం. మీ ప్రతి ఒక్క ఇష్యూలో కూడా మేము పాల్పంచుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. మిమ్మల్ని ఎవడే అక్రమంగా డబ్బులు అడిగితే మీరెందుకు కడుతున్నారు? వాళ్ళ అమ్మ జాగిరా ఇదేమన్నా? వాళ్ళ అబ్బ జాగిరా ఏమన్నా? ఇది డబ్బులు కట్టడానికి మీరు వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బులు కట్టాలన్నా? ఈడ్చి తనండి ఎవడైనా వచ్చి డబ్బులు అడిగితే. కొత్తగా మళ్ళీ ఆర్డర్లు అంట, ఏ వ్యాపారం ఎంతెంత జరుగుతున్నాయో అందరూ లిస్ట్ ఇవ్వాలంట. సిగ్గుపడాలి. ఇప్పుడు నేను మానుకొని ప్రజలకి న్యాయం చేయడం నేర్చుకోండి. ఇలా ముందు అఖిలప్రియ గారు మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, మీ పేరు చెప్పి దందాలు చేసే వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళైనా మీ పక్కన ఇంట్లోనైనా ఈడ్చి చెప్పుతో కొట్టు, అప్పుడు నేను ఒప్పుకుంటాం. నువ్వు అన్నావు నా పేరు చెప్పేవాళ్ళంటే నా దగ్గర పంపించమని. చెప్తున్నాం కదా, సూటుగా నీకు చెప్పే ధైర్యం చాలామందికి లేనట్టుంది. ఇప్పుడు నుండి నీ పేరు చెప్పి చేసే యథా పనులన్నీ కూడా నీకు ప్రెస్ మీట్ల ద్వారా ఇంకొక ద్వారా ప్రతి నెల మీకు ఇన్ఫామ్ చేస్తుంటాం. ఇప్పుడు మీకు చెప్పేది ప్రజలు చెప్పకపోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా మా దృష్టికి వచ్చినవన్నీ నీకు ప్రతి ఒక్కటి నీ దృష్టికి తీసుకొస్తాం. అప్పుడున్న ఈడ్చి చెప్పుతో కొట్టు. ప్రతి ఒక్క యథా పనులు చేసే ప్రతి యథావని ఈడ్చి కొట్టు. రేట్లు చూడండి, ఆయిల్ రేట్స్ అన్నీ కూడా
గతంలో 110, 115 రూపాయలు ఉండేది, ఈరోజు 150 రూపాయలు ఒక ఆయిల్ ప్యాకెట్ అయింది. సామాన్యుడు ఎలా బతుకుతాడు? నువ్వే ప్రతి గడపకు తిరిగి ఈ రేటు పెరిగింది అని చెప్పినావు కదా అప్పుడు. ఇప్పుడు ఏమైంది? రేట్లు పెరుగుతున్నా అడ్డుకునే దానికి దిక్కు లేదా? దీనిని అసెంబ్లీలో ప్రస్తావించే ధైర్యం లేదా? భజన కార్యక్రమాలు తప్ప అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? మళ్ళీ మూడోసారి అవకాశం వచ్చింది. సరే, ఆ రోజన్నా మన ఆళ్ళగడ్డ ప్రజలు ఓట్లేసి నిన్ను గెలిపించారు అని చెప్పి గుర్తొస్తుంది అనుకున్నా. ఆ రోజు టూరిజం మంత్రి అని చెప్పేసి నేను టూరిజం మంత్రిని అని చెప్పి టూరిజం గురించి చెప్పుకోవడం మొదలుపెట్టినావు. నీ సొంత డబ్బా. నువ్వు ఎలగబెట్టింది ఏమమ్మా? ఆర్లగడ్డకి టూరిజం మంత్రిగా ఏం ఎలగబెట్టినావు? అమ్మ చనిపోతే ఎమ్మెల్యే అయినావు, నాన్న చనిపోతే టూరిజం మంత్రి ఇచ్చినారు. సరే, దీంట్లో ఏదో సరేగా చనిపోయారు, మా బాబాయే చనిపోయారు, ఆ రోజు మంత్రి పదవి వచ్చింది, ఏదో ఆళ్ళగడ్డకి ఏదైనా చేస్తుంది, మనకి స్కోప్ ఉంది, టూరిజం మీద డెవలప్ చేసుకోవడానికి. అహోబిలం టెంపుల్ ఉంది, అక్కడ డెవలప్మెంట్ చేయడానికి చాలా సీనరీస్ ఉన్నాయి, అడవి ప్రాంతము బాగా డెవలప్ చేయొచ్చు. సరే, ఏం చేసినారు టూరిజం డెవలప్మెంట్? ఒక్కటన్నా ఏమన్నా అడిగితే చాలు, నేను అరకు ఈవెంట్ పెట్టినా, లేకపోతే విజయవాడలో బోట్ ఈవెంట్ పెట్టినా, స్పీడ్ బోట్లు పెట్టినా, ఇంకొకటి పెట్టినా, బెలూన్ పెట్టినా. ఇవి కాదమ్మా ప్రజలకు కావాల్సింది. ఈరోజు టూరిజం డెవలప్మెంట్ ఆళ్ళగడ్డలో అహోబిలం చేసింటే ఎంత డెవలప్ అయ్యేది? నువ్వు ఉండే టైంలో కనీసం అహోబిలానికి రోడ్డు కూడా వేసుకోలేని గతి లేని పరిస్థితిలో ఉన్నావు. ఏం చేసినావు అహోబిలానికి? ఒక టూరిజం దాంట్లో ఉన్న రూమ్స్ అయినా డెవలప్ చేసినావా నీట్గా? అది లేదు. ఉన్న టూరిజం గెస్ట్ హౌస్ని కూడా డెవలప్ చేయలేకపోయినావు. ఈరోజు నువ్వు టూరిజం మంత్రి గురించి, టూరిజం శాఖ గురించి మాట్లాడుతున్నావు. అవకాశం ఉంటే ఆర్లగడ్డకి ప్రజలకి ఏమన్నా చేయడానికి మాట్లాడడానికి కానీ అసెంబ్లీకి పిలిచేది ఇలాంటి ఊరికే సొంత డబ్బాలు కొట్టుకోవడానికి కాదు.